ఓం నమో మహద్భ్యో గురుభ్యః. భర్తృహరి సుభాషితాలలో తరువాతి శ్లోకం. ఇక్కడ సజ్జన సాంగత్యాన్ని కూర్చి చెప్తున్నాడు. సజ్జనులతో స్నేహం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు. జాడ్యం దియోహరతి సించతి వాచి సత్యం మనోన్నతిం దిశతి పాపమపాకరోతి చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. జాడ్యం దియోహరతి. ది అంటే బుద్ధి, దియ అంటే షష్ఠీ భక్తి ఏకవచనం. దియ అంటే బుద్ధి యొక్క జాడ్యం మాంద్యమును, బుద్ధి మాంద్యమును హరతి పోగొడుతుందన్నమాట సజ్జన సాంగత్యం. అంటే సజ్జనుల యొక్క సాహచర్యం ఉన్నందువల్ల మరి ఇతనిలో ఉన్నటువంటి ఆ బుద్ధి మాంద్యత ఏమాత్రం ఉన్నా అది పోతుంది. వాడు మంచి విషయాలు చెబుతాడు కాబట్టి మనకు ఆ మంచి విషయాల వల్ల కొంత తెలివి వస్తుంది కాబట్టి బుద్ధి మాంద్యత పోతుంది అంటున్నాడు. సించతి వాచి సత్యం. మనం మాట్లాడేటటువంటి మాటల్లో సత్యాన్ని నింపుతుంది అంటున్నాడు. ఆ సత్యము చల్లబడుతుంది అన్నమాట. అంటే ఏంటి? ఆ మాట్లాడేటటువంటి మాటల్లో ఆ సత్యము కనపడేటట్లుగా చేస్తుంది సజ్జన సాంగత్యము అని. అంటే అబద్ధాలు చెప్పని కూడా సత్యం పలుకు అని చెప్పినట్లు అవుతుందన్నమాట సజ్జనుతో మనకు స్నేహం ఉంటే. మానోన్నతిం దిశతి. దాని తర్వాత అత్యంత గౌరవాన్ని కూడా ఇస్తుందన్నమాట సజ్జన సాంగత్యం. పాపం అపాకరోతి. పాపము, మనం పాప పనులు చేస్తూ ఉంటే వాటిని ఒరే ఇది చేయగాకరా పాపం ఇది అని వాడు మనల్ని పాపకార్యముల నుండి మరి ప్రక్కన పెడతాడు. చేత ప్రసాదయతి. ఆ సజ్జన సాంగత్యం మన మనస్సును నిర్మలంగా ఉంచేటట్లుగా చేస్తుంది అన్నమాట. దిక్షు తనోతి కీర్తిం. మన కీర్తిని నలుదిక్కులా వ్యాపించేటట్లుగా చేస్తుంది సజ్జన సాంగత్యం. సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. ఇంతెందుకు సజ్జన సాంగత్యం అనేది ఏమి చేయకుండా ఉంటుంది, అన్నీ చేస్తుంది అని. ఈ చెప్పినవే కాదు, ఇంకా ఎన్నో మంచి గుణాలను మనకు సజ్జన సాంగత్యం కలుగు చేస్తుంది అంటున్నాడు. జాడ్యం దియోహరతి సించతి వాచి సత్యం మనోన్నతిం దిశతి పాపమపాకరోతి చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. ఏనుగు లక్ష్మణ కవి ఏం చెప్పినాడో చూద్దాం. సత్యసూక్తి ఘటించు దీ జడిమమాంచు గౌరవము సంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు. సమస్తాన్ని సాధించి పెడుతుంది ఈ సజ్జన సాంగత్యం అంటున్నాడు. సత్యసూక్తి ఘటించు. మనం మాట్లాడేటటువంటి మాటల్లో సత్యం ఉండేటట్టుగా చేస్తుంది. జడిమమాంచు అంటే బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది అన్నాం కదా అది. గౌరవము సంగు జనులకు. ఆ జనులకు మన పైన గౌరవం పెరుగుతుంది సజ్జనులతో మనం స్నేహం చేస్తే. కలుషమడచు. మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని అణిచివేస్తుంది అన్నమాట. కీర్తి ప్రకటించు. కీర్తిని నలుదిక్కులో వ్యాపింపజేసి చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు. దాని తర్వాత మరొక శ్లోకం చెప్తున్నాడు. జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం. ఈ రససిద్ధులైనటువంటి కవీశ్వరులకు మరి జయము కలుగుగాక అంటున్నాడు. నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం. మరి వాళ్ళ యొక్క కీర్తి శరీరంలో
జరా మరణజం భయం నాస్తి. జరా ముసలితనం వల్ల కలగబోయేటటువంటి భయం కానీ, మరణం వల్ల కలగబోయేటటువంటి భయం కానీ ఉండదన్నమాట. మహాపండితులైన వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినా ఆ కవీశ్వరులు రచించినటువంటి కావ్యాలు మరి ఇప్పుడు మనకు కనపడుతూనే ఉన్నాయి. వాటిని చదువుకుంటూనే ఉన్నాము. అవి చదువుకున్నప్పుడల్లా కూడా వాటిని రచించినటువంటి మహాత్ముల యొక్క మరి కీర్తి మనకు చెప్పుకుంటూనే ఉన్నాము. అందువల్ల జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషామి శక్కాయే జరా మరణజం భయం. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. రససిద్ధ అనేది ఏమిటంటే శృంగారాది రసాలను సిద్ధింపచేయడంలో, కావ్యాలలో చొప్పించడంలో సుప్రసిద్ధులైనటువంటి వారు కవులు, కవిపరంగా తీసుకుంటే. మరి ఇంకొక పరంగా కవి శబ్దానికి యోగి అనే అర్థం కూడా ఉంది. ఆ యోగులు ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళు ఈ పాదరసములు సిద్ధించిన పాదరసములు కలిగిన వారు అన్నమాట. వాళ్ళు ఏదైనా ఒక చేస్తే పాదరసాన్ని వాళ్ళు సృష్టిస్తారన్నమాట. అలాంటి వాళ్ళు ఈ కాలత్రయవేదులకు యోగులు అన్నమాట. వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయినా వాళ్ళ యొక్క కీర్తి మాత్రం స్థిరంగా ఉంటుంది అంటున్నాడు. నాస్తితే శామ్య శక్కాయే జరా మరణజం భయం. అందుకని చాలా మంచి శ్లోకం ఇది. జయంతితే సుకృతిన. ఆ సుకృతిన అంటే పుణ్యాత్ములు మరి జయాన్ని పొందుతుంటారు. రససిద్ధా కవీశ్వరా శృంగారాది రసాలను తమ కావ్యాలలో చొప్పించి అందరినీ మెప్పించినటువంటి కవీశ్వరుల యొక్క కీర్తి స్థిరంగా ఉంటుంది. అలాంటి కవీశ్వరులకు జరా మరణం వలన కలిగేటటువంటి భయం ఏమాత్రం ఉండదు. వాళ్ళ యొక్క కీర్తి అనే శరీరానికి ఒరే నా శరీరం బాగా ముసలితనం వస్తుంది అని కానీ, ఈ శరీరానికి మరణం వస్తుందనే కానీ భయం వాళ్లకు ఉండనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కీర్తి ఆ కావ్యాలలో ఉంటుంది కాబట్టి, కావ్యాలు మరి ఉన్నంత వరకు వాళ్ళ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది అని వర్ణించాడన్నమాట. ఇక్కడే ఆ ఏనుగు లక్ష్మణ కవి ఏం చెప్పాడో చూద్దాం. సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు విజయ నిధులు సుమ్ము తదీయాధిక కీర్తి శరీరంబులు ప్రకట జరామరణ జన్మ భయరహితంబుల్. సుకృతాత్ములు రససిద్ధులు, సుకృతులు అంటే పుణ్యాత్ములు. సుకవీంద్రులు రససిద్ధులు పాదరసాన్ని సిద్ధింపజేయడంలో మరి యోగులు ఉంటారు. వాళ్ళు సుకృతాత్ములే, పుణ్యాత్ములే. సుకవీంద్రులు మంచి కావ్యాలను రచించినటువంటి వారు కూడా సుకృతాత్ములే, వాళ్ళు కూడా పుణ్యాత్ములే. విజయ నిధులు సుమ్ము తదీయాధిక కీర్తి శరీరంబులు ప్రకట జరామరణ జన్మ భయరహితంబుల్. వాళ్ళ యొక్క కీర్తి శరీరానికి ఈ భయము ఏది భయం ఉండదు. జరామరణజ భయం. జర అంటే ముసలితనము, మరణం ఉన్న ఈ నాది ఇంత గొప్ప అందంగా ఉన్నటువంటి ఈ శరీరం ముసలిదైపోతుందేమో అని బాధపడేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ శరీరానికి మరణం కలుగుతుందేమో అని బాధపడేవాళ్ళు ఉంటారు. కానీ రససిద్ధులైనటువంటి కవీశ్వరులకు అలాంటి భయం ఉండదు. నేను ముసలివాడిని అవుతానని కానీ, దాని తర్వాత నేను మరణిస్తానని కానీ భయం వాళ్ళకు ఉండదు అని చెప్తున్నాడు. దాని తర్వాత రేపు మరికొన్ని పద్యాలు చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.